హలో ఎవ్రీవన్, నేను మీ ఈశ్వరి. ఇవాల్టి స్పెషల్ చికెన్ కుండ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి కుండలో ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే ఈ చికెన్ కుండ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అరకేజీ చికెన్లో వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి అందులో 2 బిర్యానీ ఆకులు, 1 స్టార్ పువ్వు, 2 తెల్ల యాలుకలు, 1 నల్ల యాలుక, 2 మరాఠీ మొగ్గలు, 1 జాపత్రి, 4 లవంగాలు, 3 దాల్చిన చెక్క ముక్కలు, పావు స్పూన్ షాజీరా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అరచక్క నిమ్మరసం పిండుకొని చికెన్లో వేసుకున్నవన్నీ చికెన్ ముక్కలకు పట్టేట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత అందులో 1 కప్పు పెరుగు వేసుకొని పెరుగు చికెన్ ముక్కలకు పట్టేట్టు బాగా కలపాలి. పెరుగు చికెన్ ముక్కలకు పట్టేట్టు కలుపుకున్న తర్వాత కుండలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యిని కుండ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కుండ నిండా నెయ్యి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మసాలాలు కలిపి ఉంచుకున్న చికెన్ని కుండలో పెట్టుకొని కుండపైన మూత పెట్టి చికెన్ని అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. 400 గ్రాముల బాస్మతి బియ్యాన్ని గిన్నెలో పోసుకొని అందులో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి బియ్యాన్ని పక్కనుంచుకోవాలి. అలాగే ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకొని స్టవ్ పైన కుండలో 2 లీటర్ల నీళ్లు పెట్టుకొని అందులో 1 బిర్యానీ ఆకు, 1 స్టార్ పువ్వు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 యాలుక, 1 మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, పావు స్పూన్ షాజీరా, 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ఎసరుని బాగా తిరగబడనివ్వాలి. ఎసరు తిరగబడుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఎసరులో వేసుకొని కలిపి బియ్యాన్ని 80% ఉడికించుకోవాలి. అన్నం 80% ఉడికిన తర్వాత అంటే బియ్యం గింజ బయట మెత్తగా లోపల గట్టిగా ఉండేంత వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంని జాలగరిటెతో వాటర్ లేకుండా తీసుకుని కుండలో అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన లేయర్లా వేసుకోవాలి. ఇలా చికెన్ పైన అన్నంతో 1 లేయర్ వేసుకున్న తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి మళ్ళీ అన్నంతో దీనిపైన ఇలానే 2 లేయర్స్ వేసుకోవాలి. చికెన్ పైన మొత్తం 3 లేయర్స్ వేసుకోవాలి. ఇలా కుండలో అన్నంతో 3వ లేయర్ వేసుకున్న తర్వాత దానిపైన అన్నం ఉడికించుకున్న 1 టీ గ్లాస్ నీళ్లు వేసుకొని 1 స్పూన్ ఫుడ్ కలర్ వాటర్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసి కుండపైన సిల్వర్ ఫాయిల్ వేసుకొని కుండలోంచి ఆవిరి బయటకి పోకుండా సిల్వర్ ఫాయిల్ని చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి. కుండకి సిల్వర్ ఫాయిల్ చుట్టుకున్న తర్వాత కుండపైన మూత పెట్టి కుండని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బిర్యానీని అరగంట సేపు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బిర్యానీ అరగంట సేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న అరగంట తర్వాత కుండపైన మూత తీసుకుని చూస్తే చికెన్ కుండ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చికెన్ కుండ బిర్యానీ ఇలా ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కుండలో దమ్ చేసుకున్న చికెన్ పీసెస్ జ్యూసీగా ఉన్నాయి. బిర్యానీ రైస్ కూడా సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. చికెన్ కుండ బిర్యానీ చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.